సూర్యాపేట జిల్లా మఠంపల్లిలో రెండు కులాల మధ్య ఘర్షణలో దళిత యువకుని కొట్టి బీర్ సీసాలతో దాడి చేశారు. దాడి చేసిన వారిపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి రిమాండ్కి తరలించారు. దాడికి గురైన వ్యక్తిపై మరియు మరో నలుగురి దళిత యువకులపై అక్రమంగా హత్యాయత్నం కేసు నమోదు చేసి రిమాండ్కి పంపారని ఎస్సీ/ఎస్టీ కమిషన్ ఆశ్రయించి ఫిర్యాదు చేశారు దళిత కుటుంబాలు. ఎస్సీ/ఎస్టీ చైర్మన్ బక్కి వెంకటయ్య మఠంపల్లిలోని బాధిత కుటుంబాలను పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోలీసు అధికారులు మళ్లీ విచారణ జరిపి దళిత యువకుని గాయపరిచిన వారిపై కేసు నమోదు చేయాలని సిఫార్సు చేశారు. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో అన్ని శాఖల అధికారులతో కలిసి చట్టాలపై అవగాహన సదస్సులు నిర్వహించాలి. ఎస్సీ/ఎస్టీ కమిషన్ దళితులకు అండగా ఉంటుందని అన్నారు. ఇది మరింత మందిని పెడితే కేసు ఎక్కువైంది అని తక్కువ మందిని 10 మందిని పెట్టి నేను వాళ్ళని పెట్టుకోకుండా ఒక 5 పేర్లు తీసేసి 10 మందిని పెట్టి నేను ఇచ్చిన కేసు తీసుకోకుండా వేరే రాసుకొని ఇష్టాసారంగా పెట్టారు సార్. పెట్టారు. ఇంకా నేను పోయి పిల్లగాన్ని తీసుకొని పోయి ఇక జాయిన్ అయ్యి 5 రోజులు ఉండటం జరిగింది. మంచిగా లేడండి, మెదడంతా ఒత్తుకొని పోయింది, ఇక్కడ బోన్స్ ఇరిగిపోయింది సార్. మళ్ళీ 2 సర్జరీ చేయాలని చెప్పారు. అయితే అవన్నీ పీకేసుకొని మైండ్ మనం ఒకటి చెప్తే ఇంకోటి చెప్తుండు, మన ఆలోచన లేడండి. లేకపోతే ఏం జరిగింది, 24 సంవత్సరాలు సార్ కాలేదు సార్. అయితే తీసుకొచ్చినండి, మళ్ళీ ఇంకా పీకేసుకుంటున్నాను తీసుకొచ్చి ఇంకా అయినా ఇంకా అక్కడ ఉన్నా కొంది అక్కడ ఇక్కడ లేడండి. జైలుకి వేసారు సార్. 5 సార్. ఏం జరిగిందంటే ఇంకా తీసుకొచ్చినాక నాకు ఇంకా అల్లుంచే స్తోమత లేక తీసుకొచ్చింది సార్ బయటికి. మా అమ్మాయి కాడ గవర్నమెంట్ హాస్పిటల్ మందులు తీసుకుని వేస్తుంటే ఒకరోజు 18వ తారీఖు ఏం జరిగిందంటే నైటు పోలీసులు అందరూ వచ్చారు సార్, 10 మంది దాకా వచ్చి మా గేట్ పెట్టుకుంటే గేట్ దునికి నా కొడక నడువు ఇక్కడ ఎడబండి వేంద్రా నీకోసం మేము వచ్చినాం అని నిద్రపోయినోని తీసుకొని నేను జైలుకు తీసుకొస్తాను. రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు, భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు, అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కు 10 మంది స్వేచ్ఛగా జీవించే హక్కు. అది కోల్పోయినప్పుడే ఇవన్నీ సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా ఈ యొక్క ముద్రాలు ఏదైతే ఉన్నారో వాళ్ళు కావాలని ఉద్దేశపూర్వకంగా ఎస్సీల మీద దాడి చేయడం, వాళ్ళ మీద ఇంతకుముందు కూడా 2023 సంవత్సరంలో కూడా ఎస్సీ/ఎస్టీ కేసులు బుక్ అయినాయి. అప్పుడు సరైన చర్యలు తీసుకోకపోవడం, తర్వాత ఒక దళిత యువకునిపై దాడి చేసినప్పుడు అప్పుడే వాళ్ళని అరెస్ట్ చేసి ఉంటే ఈ సమస్య ఇంతవరకు రాదు. ఇప్పటికి కూడా నేను డిఎస్పీ గారికి నేను డైరెక్షన్ చేస్తూ ఉన్నా, దయచేసి దెబ్బలు తగిలింది ఎస్సీలకు, దెబ్బలు తగిలిన వాళ్ళేమో 307 జైల్లో ఉంటున్నారు, దెబ్బలు కొట్టిన వారేమో ఏచే తిరుగుతూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. తప్పకుండా ఈ సెక్షన్ డిఎస్పీ గారు అలర్ట్ చేయవలసిన అవసరం ఉన్నది. వాళ్ళ మీద కూడా 307 కేసు పెట్టాలి. పెట్టినప్పుడే గ్రామంలో చట్టం అనేది, భయం అనేది ఉండాలి. మనం తప్పు చేయొద్దు, అందరు మనతో సమానమే. ప్రతి నెల చివరి వారంలో కూడా ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా సివిల్ రైడ్ పెట్టమన్నాము, చట్టాలకు అవగాహన కల్పించమన్నాము. ఎస్సీలు కూడా సమానమే, వాళ్ళని గౌరవించాలి మనము సమాజంలో అనేది మనం చైతన్యం కల్పించినప్పుడు ఇవన్నీ సమస్యలు రావు. ఇప్పుడు చైతన్యం లేకనే తప్పు చేసి శిక్ష పడకపోవడం వల్లనే మళ్ళీ సమస్యలు ఉత్పన్నమవుతాం. ఇప్పటికి ఇది అంతా ఆగదు. నేనేమంటా అంటే ఏదైతే ముదిరాలు తప్పు చేసినరో వాళ్ళ మీద కూడా 307 కేసు పెట్టి వాళ్ళు కూడా జైలుకి పంపి సరైన శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటేనే లా అండ్ ఆర్డర్ మంచిగా ఉంటుంది, అందరూ స్వేచ్ఛగా బతుకుతారు. ఇంకా కూడా సమస్య ఇది ఆగదు, ఇంకా ముంగపోతుంది. కనుక నేను ఎస్పీ గారితో మాట్లాడతా. అవసరమైతే ఎస్పీ గారి డిఎస్పీ గారిని హియరింగ్ వెళ్తా కమిషన్ ఆఫీస్కు, మా నేషనల్ కమిషన్ ఆఫీస్ కూడా పోయినరు, వాళ్ళు అక్కడ కూడా పోయినరు. మాకు కూడా అప్లికేషన్ ఇచ్చిండ్రు, 4 తారీఖు నాడు మాకు ఇచ్చిండ్రు. మేము కూడా ఎస్పీ కలెక్టర్ నోటీస్ పెట్టినాం. నేను ఏమంటా అంటే ఇమ్మీడియట్గా నేను డిఎస్పీ గారికి ఇక్కడనే ఇన్స్ట్రక్ట్ డైరెక్ట్ ఇస్తూ ఉన్నా, మీరు జరుగుతున్నది న్యాయం జరుగుతలేదు, వాళ్ళకి న్యాయం చేయాలి. మరి అంబేద్కర్ హక్కు కారాస్తూ ఉన్నారు, మరి ప్రజాస్వామ్యానికి హాని కలుగుతూ ఉన్నది, మరి జీవించే హక్కు, ప్రాథమిక హక్కులు భంగం కలుగుతూ ఉన్నదని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. నేను డిఎస్పీ గారు చెప్తా ఉన్నా, ఇన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నా, తప్పకుండా మీరు 307 కేసు అలర్ట్ చేయాలి. చేస్తేనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ఒకటి, ఈ గ్రామంలో మరి ఆర్డీఓ గారు మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఈ నెల చివరి వారంలో వీలైద్దా, ఇంత తొందరగా వీలైద్దా, ఇలా 26 కదా, సారీ ఇలా 28 ఇంత తొందరగా వీలు అవుద్దో కాదు, 2 రోజులు టైం ఉంది కాబట్టి సివిల్ డే నేను పెట్టే అవకాశం ఉందా, పెట్టగలుగుతారా? శాంతియుత వాతావరణంలో ఫస్ట్ వీక్లోనే పెట్టండి కనీసం. ఇక్కడ ఏంటంటే ఈ గ్రామంలో నేను కలెక్టర్ గారితో కూడా మాట్లాడతా, ఎస్పీ గారితో కూడా మాట్లాడతా. ఈ గ్రామంలో సివిల్ రైడ్ పెట్టాలి, అన్ని శాఖల అధికారులు రావాలి. మీరందరూ ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారు రావచ్చు, మన డిఎస్పీ గారు పెట్టి అందరిని కూర్చొని పెట్టి చట్టాలపై అవగాహన కల్పించాలి. ప్రజలకు కేసు ఉన్న వాళ్ళకు అందరూ కూర్చుంటారు, ఊళ్ళో ప్రజలంతా కూర్చుంటారు. చట్టం అంటే ఏంది, ఏ విధంగా బతకాలి, అందరూ ఉండాలని చెప్పి ఒక సివిల్ రైడ్ పెట్టి ప్రతి నెల చివరి వారంలో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్టమంటున్నాం ఒక గ్రామం.
అది కూడా పెట్టాలి. పెట్టి దళిత సంఘాల నాయకులను డివిజన్ మెంబర్లను కానీ అందరు వచ్చి ప్రభుత్వం గురించి ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇక విదేశీ విద్య కోసం పోతే చదువుకుంటే ఈ విధంగా సౌకర్యాలు, ఎస్సీలను తిడితే కులం పేరు తిడితే చట్టం ఇట్లా ఉన్నది, ఇగో మన కులాంతర వివాహం చేసుకుంటే ఇది ఉన్నది. మన అందరు సమానమే, ఇది అందరు బతకాలి, అందరు జీవించాలి. ఎవరి కులము మనము మన అందరూ కలవశం లేకుండా గ్రామంలో ఏంది, మేము కూడా గ్రామంలో పెట్టుకునే వాళ్ళమే. మనం అంతా గ్రామంలో కులాలు అనుకోం. మనం అక్క తమ్మి, అన్న తమ్మి, బావ, తాత అని అన్న తమ్మి అని పిలుచుకుంటాం. మనం అటువంటి వాతావరణంలో బతకాలి. మనం ఇట్లా ఘర్షణ వాతావరణం పెట్టుకొని ఇట్లా ఇటువంటి సమస్యలు తీసుకుంటే చాలా హానికరమే. గ్రామంలో అలాంటి సమస్యలు ఇంకా ఉత్పన్నం అవుతాయి. నేను ఎస్పీ గారితో మాట్లాడతా, డిఎస్పీ గారు ఇమీడియట్గా వాళ్ళ మీద తీనాటి కేసు పెట్టాలి. చట్టం ముందట ఎవరైనా సమానమే. నేను మాత్రం చేయకపోతే మాత్రం ఎస్సీ కమిషన్ ఉపేక్షించదు. తప్పక ఇటువంటి చర్యలు జరిగితే ఈడ మఠంపల్లి జరిగింది, ఇది ఇట్నే ఆరిపోదు, ఇంకోళ్ళు జరుగుతుంది. ఇట్లా ఆడ జరిగింది తప్పు శిక్ష పడ్డది అన్నప్పుడే ఇంకో తప్పు చేయకుండా ఉంటాం. కాబట్టి తప్పకుండా చర్యలు తీసుకోవాలి. నేను మఠంపల్లి గ్రామస్తులు దళితులను నేను కోరుతూ ఉన్నా, మీకు అండగా మేము ఉన్నామమ్మా. ఎస్సీ కమిషన్ అండగా ఉంటుంది. నేషనల్ కమిషన్ పోయిన మీరు ఆయన కూడా వడ్డేపల్లి రామచంద్ర నాతో మాట్లాడిండు, హుసేన్ నాయక్ కూడా మాట్లాడిండు. ఈ విషయం ఏంది బట్టపల్లి అయితే ఆరా చేసిన వాళ్ళు నేను పోతున్నాను కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. నేను ఉన్న విషయం కూడా చెప్తా. అవసరం ఉంటే సోషల్ మినిస్టర్ గారి దృష్టికి కొంచవద్దా, అవసరం మీ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారి దృష్టికి కొంచవద్దా, అవసరం మీ ఉత్తమ్ కుమార్ కూడా మాట్లాడతా. అన్న ఇది పద్ధతి కాదన్నా, నువ్వు